రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. పోలీసులకు ఐ బొమ్మ వార్నింగ్ ఇచ్చింది. వెబ్సైట్ లో పోలీసులను హెచ్చరిస్తూ ఒక ప్రకటన చేసింది ఐ బొమ్మ. వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయటపడతామంటూ వార్నింగ్ ఇచ్చింది. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం ఉందంటూ కూడా ఐ బొమ్మ చెప్పుకొచ్చింది. తమ దగ్గర ఈ సమాచారం అంతా ఉంది అని చెప్పి బెదిరింపులు పాల్పడింది. ఓటీటీలు, హీరోలు, మీడియా వారి వ్యక్తిగత నంబర్లు బయట పెడతామని హెచ్చరించింది ఐ బొమ్మ. తమ సర్వర్లు అన్నీ కూడా ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవంటూ కూడా ప్రకటన చేసింది. సో మనం నిన్న మొన్న ఒక 2-3 డేస్ నుంచి చూస్తూ ఉన్నాం కంటిన్యూగా. సినీ హీరోలు అందరూ కలిసి మనకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో సిపిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే పైరసీలు జరుగుతున్నాయో సినిమాకి సంబంధించి వీటన్నిటి గురించి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. సో మూవీ రూల్స్ కానివ్వండి, ఐబొమ్మ కానివ్వండి, తదితర వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ వెబ్సైట్లన్నీ మూవీస్ని పైరసీ చేసి మమ్మల్ని కొల్లగొడుతున్నారంటూ కూడా సినీ నిర్మాతలు కానివ్వండి, సినీ పెద్దలు కానివ్వండి అందరూ కలిసి వెళ్ళి సిపికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సో కొన్ని కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేసి చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది అన్నట్టుగా పోలీసులు కూడా చెప్పారు. అసలు దీనికి సంబంధించి ఐ బొమ్మకు వార్న్ చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ పోస్ట్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సో చాలా క్లియర్గా రాసుకొచ్చింది దాంట్లో. ఒక్కసారి దీని గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఇంత ధైర్యంగా పోలీసులున్నా, సినీ పెద్దలున్నా, ఇంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఇంత ధైర్యంగా వార్నింగ్ ఇచ్చారంటే అందరినీ కూడా ఏమనుకోవాలి? సో ఐ బొమ్మ వెనక ఎవరున్నారు? సో దీని ఇప్పుడు ఏవైతే మీరు ఒక పోస్ట్ చేశారో ఐ బొమ్మ వేసిన పోస్ట్ చూస్తే ఆ పోస్ట్లో కూడా చాలా క్లియర్ కట్గా రాసుకుని వచ్చారు వాళ్ళు. సో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మౌనిష, గత కొన్నాళ్ళుగా కూడా ఐ బొమ్మ దాదాపు 7-8 ఏళ్ల నుంచి కూడా సినిమాలను ఎక్కువగా రిలీజ్ అయిన సినిమాలను వెంటనే తమ ఓటీటీలో తమ వెబ్సైట్ లో అత్యంత క్లియర్ గా పోస్ట్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏ సినిమా రిలీజ్ అయినా సరే, అది బాహుబలి సినిమా అయినా లేదంటే మరో సినిమా, ఏ సినిమా రిలీజ్ అయినా సరే వాటిని వెంటనే వాటిలో పోస్ట్ చేయడం, అది కూడా ఓటీటీ రేంజ్ లో క్లారిటీ ఉండటం కూడా మనం చూసాం. ఇప్పుడు చాలా మంది మూవీ రూల్స్ కంటే కూడా ఐ బొమ్మను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మనకు ఓటీటీలో అందుబాటులో లేని సినిమాలు కూడా ఇందులో దొరుకుతాయి. సో చాలా మంది యూజర్లు కూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీటిని ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తున్నారు ఏంటి అనే దానిపై మాత్రం చాలా మంది క్లారిటీ లేదు. కానీ రీసెంట్ గా హైదరాబాద్ పోలీసులు ఒక 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. కిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. అయితే వీళ్ళందరూ కూడా దుబాయ్, మయన్మార్, నెదర్లాండ్స్ దేశాల్లో పనిచేస్తున్నారు. అక్కడి నుంచే సర్వర్లు హ్యాక్ చేస్తున్నారు. అక్కడి నుంచే వాళ్ళు అంటే వాళ్ళకి వచ్చినటువంటి సినిమాలను కూడా ఇందులో అప్లోడ్ చేస్తున్నారంటూ కూడా గుర్తించారు పోలీసులు. ఆ తర్వాతనే దీనికి సంబంధించి కీలక అడుగులు పడినాయి. ఆ తర్వాత మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్టుగా కూడా తేల్చారు. ఇక రాజస్థాన్ సమీపంలోని ఒక గ్రామం నుంచి దీనికి అంటే ఇక్కడ హ్యాకింగ్ చేస్తున్నారు, సర్వర్లు హ్యాకింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇండియాలో కూడా టీం ఉందంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే వీళ్ళ వెనక ఖచ్చితంగా విదేశీ శక్తులు ఉన్నాయి. విదేశాల్లో పనిచేసే మన తెలుగు వారే ఐటీ రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి దుబాయ్ లేదా యూకే లేదా మయన్మార్ లేదా ఇతర యూరప్ దేశాల్లో, నెదర్లాండ్స్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, తర్వాత స్కాట్లాండ్ దేశాల్లో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ దీన్ని నిర్వహిస్తున్నారు అనేది ముందు నుంచి కూడా మనం వింటున్నాం. ఇప్పుడు వాళ్లే ఖచ్చితంగా అంటే మా సర్వర్లను మీరు హ్యాక్ చేయలేరు, అవసరమైతే మిమ్మల్ని మేము ఇబ్బందుల్లోకి నెడతాము అంటే దాదాపు వాళ్ళ వెబ్సైట్ ని ఇప్పటివరకు 5 కోట్ల మందికి పైగా వినియోగించినట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళందరి డేటా, అంతర్గత సమాచారం కూడా మా దగ్గర ఉంది. వాళ్ళది కూడా ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తే మన సమాచారాన్ని కూడా ఐ బొమ్మ హ్యాక్ చేస్తుంది. అది ఐఫోన్ అయినా, ఆండ్రాయిడ్ అయినా, ఇక మన డెస్క్టాప్ లో చూసినా సరే సమాచారాన్ని హ్యాక్ చేస్తుంది. కాబట్టి వీళ్ళందరి సమాచారం మా దగ్గర ఉంది. అటు సినిమా పెద్దలు అలాగే అలా కొంతమంది పోలీసుల సమాచారం కూడా మా దగ్గర ఉందంటూ కూడా ఐ బొమ్మ వార్నింగ్ ఇచ్చింది. దీని వెనుక విదేశీ శక్తుల సహకారం ఉంది అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే ఒక రాష్ట్రానికి, ఒక ప్రభుత్వానికి అంత పెద్ద సినిమా 100 కోట్లు 1000 కోట్ల సినిమా తీసే సినిమా పరిశ్రమకు అంత పెద్ద వార్నింగ్ ఇవ్వటం అనేది చిన్న విషయం అయితే కాదు. సో ఇప్పుడు ఒక్కసారి ఐ బొమ్మ ఏదైతే పోస్ట్ పెట్టిందో ఒక్కసారి మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అందులో ఆ పోస్ట్ లో మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే, మమ్మల్ని కనుక మీరు వెంటాడితే లేదా మమ్మల్ని కనుక మీరు ఇబ్బంది పెట్టాలి అనుకుంటే మేము మాత్రం ఖచ్చితంగా దీనిపై కఠినంగానే ముందుకు వెళ్తాము, మీ సమాచారాన్ని కూడా లీక్ చేస్తామంటూ కూడా ఆ పోస్ట్ లో వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా
ఈ వెబ్సైట్ లో ఎవరినైతే వాళ్ళు పోలీసులు ఎవరైతే ఉన్నారో దీన్ని విచారిస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మేము బయట పెడతాము. అలాగే ఓటీటీలు, హీరోలు, అందరు మీడియాకి సంబంధించి దీన్ని మీడియాలో ఎవరైతే హైలైట్ చేస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మేము బయట పెడతాము. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్ కానీ, తర్వాత ఇలా కొన్ని ఓటీటీ వెబ్సైట్లు ఉన్నాయి, వీళ్ళందరి సమాచారాన్ని కూడా మేము బయట పెడతామంటూ కూడా వాళ్ళు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అలాగే ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది, వెనక్కు తగ్గేదే లేదు, మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు అంటూ కూడా ఆ పోస్ట్ లో ప్రకటించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ప్రస్తుతం చూస్తున్నాము ఐ బొమ్మ తిరిగి రివర్స్ లో అందరికి షాక్ ఇచ్చింది. సో ఇప్పుడు సినీ పెద్దలు వెళ్ళి పోలీసులను కలవగానే భయపడతారు, వీళ్ళందరూ వెనక్కి తగ్గి ఇవన్నీ ఆపేస్తారు అని అనుకున్నారు. బట్ ఐ బొమ్మ మాత్రం రివర్స్ లో వచ్చి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అందరికి. సో తమ సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకి కనపడవంటూ ఒక ప్రకటన చేశారు. దాంతోపాటు వ్యక్తిగత నెంబర్లు మీరు కనుక ఇలాగే చేస్తే బయట పెడతాం, ఓటీటీలు, హీరోలు, మీడియా, అలాగే వాళ్ళ బెదిరింపులకు మేమేం బెదిరిపోము అని చెప్పి ఒక పోస్ట్ చేశారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు, పోస్ట్కి సంబంధించి చాలా క్లియర్గా కనిపిస్తోంది మనకు కూడా. సో ఒక్కసారి మనం వాళ్ళు ఏం పోస్ట్ చేశారు, ఆ పోస్ట్లో ఏమేం పెట్టారనేది ఒకసారి చూద్దాము. సినీ పెద్దలు అందరూ కలిసి వెళ్ళి ఇవేవైతే పైరసీ చేసే వెబ్సైట్స్ ఉన్నాయో ఈ వెబ్సైట్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తాము. డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్ అమ్మిన తరువాత మీరు ఏం పట్టనట్లు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కూడా కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయింది. పాయింట్ నెంబర్ 1, హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరైనా కూడా అంత రెమ్యునరేషన్ అవసరమా? పాయింట్ నెంబర్ 2, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి, వాళ్ళకి మీరిచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా కూడా వస్తాయి, కానీ మీ హీరోకి హీరోయిన్కి వస్తాయా? అండ్ థర్డ్ పాయింట్, సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ మరియు విదేశాల్లో షూటింగ్లకు మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతూ ఉన్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? అండ్ అలాగే ఇండియాలో షూట్స్ చేస్తున్నారా మీరు? ఎందుకు ఇండియాలో షూట్స్ చేయకుండా వేరే కంట్రీస్ని ఎందుకు ఎంచుకుంటున్నారని కూడా చెప్పి కొన్ని పాయింట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాము థర్డ్ పాయింట్లో. అండ్ అలాగే ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకు ఉపాధి కూడా కలుగుతుంది కదా అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఫోర్త్ పాయింట్లో చూస్తూ ఉన్నాము. ఫోర్త్ పాయింట్లో అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతూ ఉన్నారు. చివరికి మధ్య తరగతి వాడే బాధపడుతున్నాడు దీనికి సంబంధించి అని కూడా చెప్పారు. మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేస్తే వెబ్సైట్ల మీద మీరు దృష్టి పెట్టండి. ఇది ఐ బొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్ నుంచి యూజర్స్కు మళ్ళించే ప్రక్రియ. సో ఈ యాక్షన్ ఏదైతే మీరు చేస్తున్నారో మీ యాక్షన్కి నా రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ మీడియాలో ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా, ఎగ్జాంపుల్ విజయ్ తీసుకోండి, టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్లుగా ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ ప్రస్తుతం చూస్తున్నాము ఐ బొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము. సో దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వాళ్ళంతా కూడా అంత మంచి వాళ్ళం కాదు, బురదలో రాయి వేయకండి, అది కూడా పెంట మీద అస్సలు వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగువాని కోసం ఆలోచిస్తాం. చావుకు భయపడని వాడు దేనికి భయపడ్డు. దెర్ ఈజ్ నథింగ్ మోర్ డేంజరస్ దెన్ ఎ మ్యాన్ హూ హ్యాస్ నథింగ్ టు లూజ్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పోలీసులకి. సో చూడాలి మరి దీనికి పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది ఇంకా చూడాలి.